బిగ్ టీవీ వార్తల సేకరణలోనే కాదు ప్రజల ఆయురారోగ్యాలపై కూడా దృష్టి సారించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో మెగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తుంది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ప్రజల ఆరోగ్యాలపై దృష్టి పెట్టింది బిగ్ టీవీ. ఈ క్రమంలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తూ ప్రజల ఆరోగ్యంపై తనదైన బాధ్యతతో ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో బిగ్ టీవీ నిర్వహించిన మెగా మెడికల్ హెల్త్ క్యాంపునకు అపూర్వ స్పందన వచ్చింది. ఒకే దగ్గర అన్ని రకాల వైద్య సేవలు అందుతుండటంతో బిగ్ టీవీ మెగా హెల్త్ క్యాంపు పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చి క్యాంపును సద్వినియోగం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో బిగ్ టీవీ నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. బిగ్ టీవీతో పాటు రెనీ ఆసుపత్రి కూడా కలిసి మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఒకే దగ్గర అన్ని రకాల చికిత్సల కోసం హెల్త్ చెకప్లు, మందులు అందించడం గొప్ప విషయమన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ప్రముఖ శాటిలైట్ ఛానల్ అయి ఉండి వార్తల సేకరణ, రేటింగులపై మాత్రమే దృష్టి సారించకుండా ప్రజల ఆరోగ్యంపై కూడా బాధ్యత తీసుకోవడం బిగ్ టీవీకే చెల్లిందన్నారు ఎమ్మెల్యే. చొప్పదండి మండలంలో సుమారు 300 మందికి పైగా ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. ఉచిత వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలతో పాటు ఈసీజీ లాంటి పరీక్షలు నిర్వహించారు. సేవాభావంతో బిగ్ టీవీ నిర్వహించిన మెగా వైద్య శిబిరాలకు తాము కూడా భాగస్థులవ్వడం ఆనందంగా ఉందన్నారు డాక్టర్లు. ఇక హెల్త్ క్యాంపుపై హర్షం వ్యక్తం చేశారు స్థానిక ప్రజలు. అన్ని రకాల సేవలతో ఉన్నతమైన ఆసుపత్రి నుంచి వైద్యులను రప్పించి వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం బిగ్ టీవీ మెగా వైద్య శిబిరాలు నిర్వహించడం హర్షించదగ్గదని గ్రామస్తులు తెలిపారు. బిగ్ టీవీ సౌజన్యంతో రెనీ హాస్పిటల్ ఇక్కడ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ చొప్పదండిలో ఫ్రీగా మనం ఈసీజీ పరీక్ష, ఇంకా కావాల్సిన మొత్తం అన్ని పరీక్షలు జనరల్ డాక్టర్ అండ్ కార్డియాలజిస్ట్ కూడా వచ్చి చూస్తున్నారు. రెనీ హాస్పిటల్ మరియు బిగ్ టీవీ వారు ఇద్దరం కలిసి క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నామండి. ఇది ఏంటంటే మనకు గ్రామీణ ప్రజలలో మనకు ఏవైతే వ్యాధులు ఉన్నాయో అవి కొంచెము ఎక్కువైన తర్వాత మనకు వస్తారండి హాస్పిటల్స్కి. వాటిని ప్రివెంట్ చేయడానికి మేము ముందుగానే వచ్చేసి క్యాంప్స్ కండక్ట్ చేసేసి వాటిని ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడే మనము వాటిని డిటెక్ట్ చేసేసి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నామండి. ట్రీట్మెంట్ ఇస్తాము. లేదు ఇక్కడ కాదు అనుకుంటే మనకు హాస్పిటల్ కూడా రమ్మని చెప్పేసి చెప్తామండి. సో ఇలాగే మనకు చాలా ప్రదేశాలలో మేము చేస్తున్నామండి. మేము చేసినప్పుడు మీరు ప్రజలు వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. పట్టణంలో రేనే హాస్పిటల్ అదేవిధంగా బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి ఈ మిత్రులకు, అదేవిధంగా ప్రెస్ సోదరులకు మరియు మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు చొప్పదండిలో ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఎవరైనా పేషెంట్ ఉన్నా కానీ, ఎవరైనా ఇబ్బంది ఉన్నా కానీ ఇక్కడ అందరూ చూపించుకోవచ్చు. తర్వాత కూడా ఒకవేళ ఇంకేమైనా ఇబ్బంది ఉంటే కూడా మనం రేనే హాస్పిటల్కి పోవచ్చు అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం మన చొప్పదండి పట్టణానికి కలిగించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, అదేవిధంగా ఇంకా ఏమైనా ఆరోగ్యపరమైన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫీవర్ ఉన్నా, తర్వాత ఏమైనా ఆపరేషన్స్ ఉన్నా, అదేవిధంగా ఎందుకంటే బంగారు స్వామి అనే డాక్టర్ చాలా పెద్ద డాక్టరు, చాలా మంచివారు. ఎస్పెషల్లీ వారు మోకాల కావచ్చు, అదేవిధంగా న్యూరో కావచ్చు, ఇటువంటి ఏ ఆపరేషన్లకైనా కానీ వారు మనం దగ్గర తీసుకొని అన్ని కార్యక్రమాలు చొప్పదండి వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళు ఆపరేషన్ కూడా చేసి మనం సక్రమంగా చూస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి బిగ్ టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పేద మధ్యతరగతి ప్రజలు ఆరోగ్యం బాగాలేక పట్టణానికి పోవడం ఇబ్బంది అవుతుందనే ఒక కారణంతో మంచి సదుద్దేశంతో బిగ్ టీవీ మరియు రెనీ హాస్పిటల్ వారు ఈ ప్రజల వద్దకే ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం అనేది అది మా చొప్పదండి పట్టణంలో నిర్వహించడం మాకు చాలా సంతోషకరమైన విషయం. బిగ్ టీవీ వారు ఈ సామాజిక కార్యక్రమంలో పాల్పంచుకోవడం, ప్రజలకు సేవ చేయడానికి వారు తీసుకున్న చర్యలన్నీ నిజంగా అభినందనీయం. పత్రికా రంగం ఏదైతే కమర్షియల్ నడిచిన ఈ రోజుల్లో కేవలం ప్రజల సేవే లక్ష్యంగా ఈ టీవీ కూడా పనిచేయడం చాలా ఆనందదాయకం. ప్రజలకు సామాన్యుడు కూడా వైద్యం వాళ్ళ ఇంటి వద్దకే చేరే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినందుకు నిజంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మా చొప్పదండి మండల కాంగ్రెస్ తరఫున బిగ్ టీవీ యాజమాన్యానికి మరియు రెనీ హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది రెండవ కార్యక్రమం. వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మీడియా సంస్థలు వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం, సంచలనాల కోసం ఎన్నో వార్తలు ప్రసారం చేయాలని ఆ వార్తల కోసమే పోటీ పడుతున్నారు తప్ప ఇలా నిజంగా సమాజం గురించి, సమాజంలో ఉన్న రుగ్మతల గురించి ఆలోచిస్తున్న కొద్ది ఛానళ్లలో బిగ్ టీవీ ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఇలా అనవసరమైనటువంటి టీఆర్పీ రేటింగ్, అనవసరమైనటువంటి వార్తల జోలికి పోకుండా సమాజంలో జరుగుతున్నది కళ్ళకు కట్టినట్టుగా అబద్ధాల్ని ప్రచారం చేయకుండా, ఎలాంటి భయం కానీ పక్షపాతం లేకుండా ప్రజల పక్షాన నిలుస్తున్న ఛానల్ బిగ్ టీవీ. ఇలా సమాజంలో ఎంతోమంది పేదలు ఉన్నారు, వాళ్ళకి సరైన వైద్య సదుపాయాలు అందట్లేదు. చాలామంది వివిధ రకాల వ్యాధులు వచ్చినా కూడా చూపించుకునే స్తోమత లేక నలిగిపోతురని చెప్పి చొరవ తీసుకొని ఒక ప్రముఖ హాస్పిటల్స్ తోటి మాట్లాడి ఈ విధంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం నిజంగా మనస్ఫూర్తిగా ఈ బిగ్ టీవీ ఛానల్ యాజమాన్యాన్ని, వారి సిబ్బందిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.